శ్రీ మాతృపితృగురుదైవాయ నమః. శ్రీ సద్గురు పూర్ణానంద దురిశెట్టి లక్ష్మీనారాయణ స్వామినే నమః. మాతా హేమలతా దేవినే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువు అంటే పరమాత్మ స్వరూపం. గురువు అంతటా వ్యాపించి సూదిమొన సందు లేకుండా ఉన్నవాడి గురువు. పరమాత్మ స్వరూపం కంటికి కనపడక ఉంటుంది. అది ఏ విధానంగా అంటే, బియ్యం బస్తలో బియ్యపు గింజ కదలకుండా ఉండి అది ఉడికిన తర్వాత మనం తిని ఈ యొక్క కదిలే వస్తువు కదులుతున్నది అంటే ఆ పరమాత్మ స్వరూపం అనేది కదలకుండా ఉన్నది. ఆ కదలని వస్తువులోనే పరమాత్ముడు దాగి ఉన్నాడు. దానిని మనం అర్థం చేసుకొని ఈ యొక్క గురు పరమాత్ముడు ఈ విధానంగా ఉంటాడు. ఎందుకంటే నాలో ఉన్న ఆత్మ ఎంత ఉన్నది, ఇంతున్నదా, అంతున్నదా, ఎంతున్నది అనేది తెలియకుండా ఉన్నది. కాబట్టి అది ఏ విధానంగా వచ్చింది, ఏ విధానంగా పోయింది అనేది మనకు తెలియదు. ప్లస్ మళ్ళీ ఒకటి ఏంటంటే, ఈ యొక్క కదలనే వస్తువు తీసుకుంటేనే ఈ యొక్క కదిలే వస్తువు కదులుతున్నది. దీనిని ఒక పాయింట్ ఆలోచించాలి. సరే, ధర్మంగా సనాతన ధర్మంగా ఆలోచించకపోయినా కానీ ఈ యొక్క దేహం అనేది ఏ విధానంగా కదులుతుంది, ఇది ఏ విధానంగా కదులుతుంది, అసలు దీని రూపం ఏంటిది, దీని గుణం ఏంటిది, దీని అసలు ఎందుకు వచ్చింది, ఈ యొక్క ఆత్మ ఏంటిది, ఈ లోపటున్న శరీరానికి ఏ విధంగా ఎక్కడ బల్బ్ ఉన్నది, ఆ ఫిల్మెంట్ ఎక్కడ ఉన్నది, ఈ ఫిల్మెంట్ అనేది ఏ విధంగా వెలుగుతుంది, ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది, ఇప్పుడు ఎటు పోతుంది అనేది అంత పరమాత్మ స్వరూపమే. కాబట్టి దీనిని మనం ఆలోచించి దీన్ని జాగ్రత్తగా మెదలాలి. కాబట్టి ఈ యొక్క దేహం అనే మట్టి, ఇదొక మట్టి శరీరం, ఈ యొక్క దేహం అనే శరీరం మట్టి. కాబట్టి ఆకాశతత్వంతో అవకాశం ఇస్తే ఈ ధ్వని అంతా వినపడ్డట్టు ఇలాంటి మరెన్నో గురు స్వరూపం దగ్గర ఉంటాయి. అందుకని గురువు దేనికైనా ఏ వస్తువు కావాలన్నా కానీ గురువు లేని విద్య గురువిందకు కూడా గురగాదు అనే విషయం చాలాసార్లు చాలా వీడియోల్లో చెప్పాను. గురువు లేకుంటే ఏది లేదు. ఎందుకంటే ఈ యొక్క మంగళ హారతి పల్లెం చేయాలి అంటే దీన్ని చేయచ్చే విద్య నేర్చిన వాడు ఉండాలి. ఈ యొక్క అగ్గిపెట్టె ఉందంటే ఈ అగ్గిపెట్టెను తయారు చేసే వ్యక్తి ఉండాలి. ఈ అగ్గిపెట్టె మన చేతులకు వచ్చింది అంటే ఇది గురు స్వరూపంతో. ఎందుకంటే దీనిలో ఒక అగ్గిపుల్లలో నిప్పు దాగి ఉన్నది. అంటే దీనిలో పరమాత్ముడు ఉన్నాడా లేడా అనేది ఇప్పుడు చూస్తే ఈ అగ్గిపుల్లలో ఏం లేదు, ఖాళీ అగ్గిపుల్ల. ఇది ఖాళీ అగ్గిపుల్ల. దీన్ని ఎప్పుడైతే వెలిగిస్తామో ఇందులో నిప్పు దాగి ఉన్నది. కాబట్టి ఈ యొక్క పరమాత్మ స్వరూపాన్ని ఈ విధానంగా మనము తెలుసుకోవాలి. ఇంతసేపు ఈ యొక్క అగ్గిపెట్టెలో దాగి ఉన్న పుల్ల ఖాళీగానే ఉన్నది, సైలెంట్గా ఉన్నది. దీనికి ఎప్పుడు సమయం వస్తుందో అప్పుడు దాని విలువ అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి పరమాత్ముడు కూడా మనకు కంటికి కనపడక ఉన్నాడు అంటే మనకు ఒక సమయం వచ్చినప్పుడు పరమాత్ముడు దాని విశ్వరూపం మనకు చూపిస్తాడు. కాబట్టి దానిని తెలుసుకునేంత వరకు ఓపికగా పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు, మరి నాలోనే ఉన్నాడా అది తెలుసుకోవడానికి గురువును ఆచరించాలి. గురువు దగ్గరికి పోయిన అయ్యా నా స్వరూపం ఏంది, నేనేంటిది, ఎందుకు వచ్చినా
నాకు ఎన్ని జన్మలు ఉన్నాయి, ఇది ఎన్నో జన్మ, ఇలాంటివి తెలుసుకొని పరమాత్మ దగ్గర మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ సనాతన ధర్మాన్ని ఆచరించుకుంటూ ఎన్నో బుక్కులు మనకు అందించినారు. ఇలాంటి బుక్కులు, ఈ యొక్క బుక్కులో ఉన్న జ్ఞానం మనకు నేర్చుకొని ఇంకో నలుగురికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే అక్కడ గురువు ఉన్నాడు, ఈ బుక్లో ఆల్రెడీ గురువు ఉన్నాడు. ఇది ఒక గురువు. ఈ యొక్క గురువును బుక్కు పక్కకున్నంత వరకు ఇది ఒక బుక్ మాత్రమే. బుక్కునైతే ఎప్పుడు బయటికి తీసి మనం ఈ చదువుతుంటామో ఆ జ్ఞానం అనేది మనకు విజ్ఞానం లెక్క వెలిగి ఇంకొక నలుగురికి చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు సపోజ్ ఒకటి మహావాక్య స్వప్రకాశ ప్రకారము, దీనిని చదివి మీకు వినిపిస్తా. ఉత్త బట్టబయలకు ప్రత్యేగాత్మ లేదు, ప్రజ్ఞానుడు లేడు, తేజస్సుడు లేడు, విశ్వడు లేడు. ఈ ఉత్త బట్టబయలకు అవస్థాత్రయాలు లేదు, దేహాంతరయం లేదు, మహావాక్యారణ దేహం లేదు, అవయవాలు శరీరాలు లేవు, 3, 4, 12, 8 లేవు, పంచకోశములు లేవు, ప్రపంచం ఎన్నడూ లేదు, ఈ బట్టబయలకు ఏమీ లేదు. ఇదే గురువాక్యం. ఇది గాక జ్ఞానమందాశయన్న కర్మ ఎందాశయున్న అడవి మార్గంలో బండి కుక్క వల్లే నునుపోను భ్రమ విస్తారంగా పుట్టుతుంది. మాయ పుట్టనే లేదు, ప్రపంచానికి మూలం లేదు. ఈ యొక్క ప్రపంచానికి మూలం లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది అది అంత చెప్పనిది. ఇప్పుడు అందరూ ఏమని చెప్తారంటే, కొందరు రచయితలు, కొందరు శాస్త్రవేత్తలు, కొందరు మహాజ్ఞానులు తెలిసిన కాలం నుంచి మాత్రమే మనకు ఇప్పుడు ప్రపంచం అనేది ఇప్పుడు పుట్టింది అని అనుకుంటారు. కానీ వాళ్ళకు మునుపే అది ప్రపంచం అనేది ఆల్రెడీ ఉన్నది. అది ఉన్నదాన్ని కాబట్టి వీళ్ళు వచ్చిండ్రు కాబట్టి అందరికంటే ముందు వచ్చింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పడానికి కొంచెం రుజువు. అది కూడా మనకు తెలియదు కాబట్టి దానిని ప్రత్యేకంగా వాస్తవం, ఇది కరెక్టు, ఇది ప్రపంచం అనేది ఇప్పుడు పుట్టింది అని మనం అనుకుంటాం. కాబట్టి ప్రపంచానికి మూలం లేదు, ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు, ఇదే ద్వాదశి మహామంత్రం. శరీరం లేదు, రెండో ప్రకారం లేదు కనుక ఈ ఉత్త బట్టబయలు ఏమి లేదు. ఈ ఉత్త బట్టబయలు వల్ల పుట్టింది ఏమీ లేదు. ఈ ఉత్త బట్టబయలు జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు, అహంకారం లేదు, ఎన్నడూ లేదు. లేని మాయే ఎరుకే. ఈ ఎరుకే ఎన్ని చైతన్య రూపిణి ప్రపంచమునకు ఈ ఉత్త బట్టబయలు కారణం లేదు. తానే పుట్టినది, చావనిది, ప్రపంచాన్ని ఎలాగున పుట్టించును. ప్రపంచం యొక్క జోలే దీనికి లేదు, ప్రపంచం జోలి దీనికి లేదు. ద్వాదశాక్షరయే గురుమంత్రం, గురువాక్యం. ఈ వాక్యం సర్వకాలం స్మరిస్తూ ఉండాలి. ఈ ఉత్త బట్టబయల నిరంజనం. అంజనం అంటే అహంకారం, నిరంజనం అంజనం అంటే అహంకారం. కాబట్టి ఈ ఉత్త బట్టబయల పరిపూర్ణం. లేని ఎరుకే ప్రపంచం, ప్రపంచంలో ఎరుక ఈ ఉత్త బట్టబయలు ఉన్నది. ఇదే నిరాకారం, నిర్గుణ, నిర్వికారం. ఇందులో పిండాకారం లేదు, బ్రహ్మాండకారం లేదు. ఈ ఉత్త బట్టబయలే ఉన్నది. ఇది చలనం, దీనికి కారణం రాకడ లేదు, పోకడ లేదు. సచిదానంద రూపిణి శక్తి. ప్రపంచం పుట్టనే లేదు గనక మూడులకు ఉత్పత్తి ఎలాకు ఉన్నదని భ్రాంతి కలదు. ఈ ఉత్త బట్టబయలే పరబ్రహ్మ అని ఎరగదు. పరబ్రహ్మమునకు మొదలు లేదు, కొన లేదు, మధ్య లేదు. ఈ ఉత్త బట్టబయలకు జన్మ లేదు. ఈ ఉత్త బట్టబయలకు నిరంజనమనే సంజ్ఞ, ప్రత్యేగాత్మ అన్న జీవుడే ఈ జీవుడన్ అని
అనరాదు. పరిపూర్ణము వల్ల పుట్టనే లేదు కనుక సమస్త శాస్త్రాల్లో జీవుడు లేడని ఉండనే ఉన్నది. ఈ బట్టబయలుకు జీవుడు లేడు, జగత్తు లేదు, పుట్టనే లేదు. జ్ఞాన భ్రాంతి, కర్మ భ్రాంతి అంతా అనుభవమే. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఉన్నంతసేపే అనుభవం. ఈ గుర్తెరిగే శరీరం ఏమి లేదని ఎప్పుడు వింటే అప్పుడు పుట్టని చావని చలనమే తత సిద్ధాంతం ఉన్నది. కలలో దేహం వలె మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమి లేదు. కలలో ఏనుగు ఎక్కడ నుండి వచ్చింది, ఎక్కడికి పోయింది, అలాగే ఈ గుర్తెరిగే శరీరం ఎక్కడి నుండి వచ్చిందో అక్కడ పోయినో చూస్తే అంతా చలనమే. ఈ గుర్తెరిగే శరీరం ఏమి లేదు. ఆవరణం లేని గురువు ఆయన ఆవరణం లేకుండా చేస్తారు. వినేవారి భ్రాంతి రహితం కాకుంటే చెప్పే వారిదే జడ్యం. ఈ ఉపదేశం మునుపెవరి వద్ద తెలుసుకోక తన దగ్గరకు వచ్చిన ఈ వారికి చెప్పితే శీఘ్రంగా ఉంటుంది. శాస్త్రవాసన గల శిష్యుడేయోన మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం చెప్పిన శాస్త్ర ఉన్నట్లు చెప్పింది. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం చెప్పిన శాస్త్రంలో ఉన్నట్లు చెప్పేది. ఈ గురుతెరిగే శరీరం మునుపు తాను ఎలాగున చెడకుండా చేసుకున్నాడో అలాగే చెప్పేది. వచ్చిన వారికి అభిప్రాయం కొద్దీ చెప్పేది. ఈ రాజమార్గం చెప్పితే జనవిరోధం. అందుకే శృతి సత్యం జనం విరోధయ సత్యం జననం జనం. అంతేగాని పుట్టని చావని చలనం లేనిది కనుక ఈ శాస్త్రం చెప్పలేదు. శాస్త్రం చెప్పిన వారికి చెప్పినట్లు నడవమంటే కోపం, నడవకున్నా సరే, నన్ను విడవకున్నా సరే నా వారే అనే సంతోషం. నాకు మూలం లేదని ఎవరు ఏదో అందురోనని అంతా విస్తారణం చేసి చెత్త బుట్ట కొని ఇలాగున్నాను కానీ మూలం లేని ఈ గుర్తెరిగే శరీరమే చెప్పిన చలనం ఉన్నదని విని బయటపడ్డదా. నీళ్ళలో నుంచి చేప బయటపడ్డట్లు ఇప్పటి చలనమే అంతే. కానీ ఏ సాధన, ఏ శృతి, ఏ యుక్తి పనికి రాదు. మొదలు కొనలేక తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది కనుక ఉన్నదంటే ఉన్నది, చలనం గాక రెండో దానికి మూలం లేదు. కాబట్టి ఈ యొక్క శరీరానికి మూలం లేదు. ఈ శరీరానికి ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడి నుంచి పోయింది, ఏంది ఇది, ఈ యొక్క శరీరం గురించి తెలుసుకోవాలంటే మనకు చాలా అనుభవం కావాలి. ఈ అనుభవాన్ని నేర్చుకోవాలంటే మనకు గురువు కావాలి. గురువు దగ్గరికి పోతేనే మనకు ఈ యొక్క శరీరం గురించి, ఈ పరమాత్మ గురించి, అసలు నేనెవరు, ఈ దేహం అంటే ఏంటిది అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలంటే గురువు కావాలి. గురువు కావాలి అంటే మనం జ్ఞానులం కావాలి. ఆ అజ్ఞానాన్ని పారదోలినప్పుడు ఈ జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం వచ్చినప్పుడు గురువు దగ్గరికి ఆటోమేటిక్గా నడుచుకొని వెళ్ళిపోతాం. అప్పుడే మనకు మన శరీరం గురించి, మన ఆత్మ గురించి, నేనెవరు అనే, నాకు అహంకారం ఎందుకు వచ్చింది, కోపం ఎందుకు వచ్చింది అనేది తెలుస్తుంది. కొన్ని ఇంత చేస్తున్నా కదా నేను, నాకు కోపం పోవడం లేదు అనే దానికి పరమాత్ముడు దానికి చక్కటి దారి చూపిస్తాడు. ఆ దారి చూపించినప్పుడు మనం పరమాత్మ స్వరూపంలో అవుతాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దండము సద్గురుదేవ దండము వేదాంత సారా దయగుణశీల
దండము ఓం నిరసన, దండము ఓం రాజపాహి, దండము తండ్రి. పూజా చేయగా భూనితి శ్రీ గురు రాజరాజుల నమ్మితి. శ్రీ సద్గురు పూర్ణానంద దుర్శెట్టి లక్ష్మీనారాయణ స్వామి పాదపద్మలకు ద్వాదశి వందనాలు. మాతా హేమలతాదేవి పాదపద్మలకు ద్వాదశి వందనాలు. జై సద్గురు మహారాజ్ కీ జై.